ఇంటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పద్మాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఆసనాల క్లాసుకి వెళితే అసలు ఫస్ట్ పద్మాసనం వేపించే మొదలెట్టాలి. కానీ ముందు ఇది చెప్తే అసలు ఎవరికీ రాదు. ఎన్నో నెలలు ప్రాక్టీస్ తర్వాత పద్మాసనం వచ్చే విధంగా మనం ఈ రోజుల్లో అలా తయారైనట్టు ఉంది. ఎందుకంటే పద్మాసనం పూర్వం రోజుల్లో ఋషులందరూ కొన్ని గంటల తరబడి పద్మాసనంలోనే యోగ ముద్రలుగా అట్లా పెట్టేసి ధ్యాన స్థితిలో ఉండి తపస్సు చేసుకునేవారు. అంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ శరీరం అంతా వాళ్ళ స్వాధీనంలో ఉండి షట్చక్రాల్ని యాక్టివేట్ చేసి మనసుని తదేకంగా ఎక్కడ పెడితే అక్కడ నిలకడగా స్థిరంగా ఉంటూ మరి తపస్సు చేసుకోవటానికి సరైన భంగిమ పద్మాసన్. మనము కూడా కాస్త రోజు ధ్యానం చేసుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు కాస్త పద్మాసనంలో ఉండి గనక చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో కింద కూర్చోవడం అలవాటు పోయింది కాబట్టి పద్మాసనం రావటం కూడా చాలా కష్టమైపోతుంది. మోషన్కి పైనే, మూత్రానికి పైనే, మోషన్కి పైనే, కాస్త భోజనాలకి పైనే, అన్నిటికీ పైన కూర్చోవటం అలవాటు అయ్యేసరికి కాళ్ళల్లో సామర్థ్యం, బెండింగ్ సామర్థ్యం తగ్గిపోయిందనమాట. కాబట్టి అలాంటి పద్మాసన్ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. పెద్ద వయసు వారు కూడా సన్నగా తొడలు లేకుండా ఉంటే ప్రయత్నించేది చూడండి. కనీసం ఒక కాలు వచ్చినా రెండో కాలు కొంతవరకు వచ్చినా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అలాంటి పద్మాసనం వేసి నడుమును 90 degrees పెట్టి అట్లా ధ్యాన స్థితిలో కూర్చునే విధానం ఎలా చేయాలో ముందు చూసిన తర్వాత బద్ధ పద్మాసనం అని ఉంటుంది. అడ్వాన్స్డ్ పోజ్ అన్నమాట ఇది. పద్మాసనం వేసి కూర్చున్న తర్వాత చేతుల్ని వీపు వెనక్కి తీసుకెళ్ళి కుడి చేత్తో ఎడమ పాదాన్ని, ఎడమ చేత్తో కుడి పాదాన్ని ఇలా పట్టుకుంటే బద్ధ పద్మాసన్. ఇది ఇంకా బాగా కష్టం. ఇది నడుము సన్నగా ఉన్నవారికి, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారికి, పద్మాసనం తొడలు లేకుండా బాగా వచ్చిన వారికే ఇది సాధ్యమవుతుంది. మీ పిల్లలకు కూడా బద్ధ పద్మాసనం వచ్చిందంటే చాలా హెల్దీగా, చాలా ఫ్లెక్సిబిలిటీతో, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఐడియల్ షేప్ అండ్ ఐడియల్ వెయిట్తో అని అర్థం అన్నమాట. ఇది రాలేదు అంటే మీ పిల్లలు అన్ఫిట్ అని అర్థం. మన శరీరం కూడా అలా చేయటానికి సహకరించగలిగితే బాగుంటుంది. అలాంటి పద్మాసన్, బద్ధ పద్మాసన్ రెండు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా దండాసనంలో కూర్చున్న తర్వాత చేతులు అలా చాపేసి ముందుగా కుడి చేత్తో కుడి బొటన వేలుని అట్లా పట్టుకుని ఆ కుడి పాదాన్ని తీసుకెళ్ళి ఎడమ తొడపైన అట్లా పెట్టుకోవాలి. తర్వాత ఎడమ కాలును పట్టుకుని కుడి తొడపైన అట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూపుడు వేలుని, బొటన వేలుని అట్లా నొక్కేసి మిగతా వేళ్ళని అట్లా చాపేసి నడుము లైన్గా పెట్టుకుని కళ్ళు మూసుకుని అట్లా కూర్చుంటాం. ఋషులందరూ కూడా పద్మాసనంలోనే తపస్సు చేసుకోవటం కానీ, ధ్యానం చేయటం కానీ అభ్యాసం చేసేవారు. ఇలా కూర్చున్నప్పుడు చూడండి, బుడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు నిటారుగా నడుము ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, నరాల వ్యవస్థ కానీ, నాడులన్నీ కానీ సవ్యంగా పనిచేస్తాయి. మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం వల్ల పాదాలకి, మోకాలు దిగువ భాగానికి అంతా రక్త ప్రసరణ తగ్గుతుంది. తొడల పై భాగానికి రక్తం వస్తుంది, దిగువకు వెళ్ళదు. ఎగువ భాగాలకి, ముఖ్యంగా మోకాల పై భాగాల్లో రక్త ప్రసరణ బాగా ఎక్కువసేపు, ఎక్కువ ఫోర్స్తో ఉంటుంది. పైన ముందు ఎడమకాలు తీసేసి చాపేస్తాం, తర్వాత కుడికాలని తీసేసి అట్లా చాపేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనం అట్లా హాయిగా రిలాక్స్ అవుతాం. ఆసనం వేసినప్పుడు ఒకచోట ఫలితం వస్తుంది. మోకాల పై భాగాలకి రక్త ప్రసరణ బాగా ఎక్కువ వెళుతుంది. ఆసనం తీసిన తర్వాత మోకాల పై భాగం నుంచి ఆగిన రక్తం అంతా ఫోర్స్గా పాదాలకి కిందకి దిగువకి వెళ్ళి పాదాలకి రక్త ప్రసరణ పెరిగి మొద్దు బారటం కానీ, తిమ్మిర్లు తగ్గటం, రక్త ప్రసరణ పెరగటం ఇవన్నీ పాదాల్లో జరుగుతుందన్నమాట. బద్ధ పద్మాసన్ చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చున్న తర్వాత పద్మాసనం వేసే ప్రక్రియ ఫస్ట్ చేయాలి. చేతులతో పాదాలను అట్లా పట్టుకుని కుడి పాదాన్ని ఎడమ తొడపైన ముందు అట్లా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎంత వెనక్కి పాదం వెళ్ళగలిగితే పొట్ట భాగం దాకా అట్లా లాక్కి వెళ్ళాలి. ఆ తరువాత కుడి చేత్తో మళ్ళా ఎడమ పాదాన్ని పట్టుకుని కుడి తొడపైకి అట్లా ఎక్కించి బాగా వెనక్కి లాక్కోవాలి. ఇది పద్మాసనం. ఆ తర్వాత బద్ధ పద్మాసనం చేయటం ఇప్పుడు చూస్తున్నాం.
కుడి చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి కుడి పాదాన్ని అలా వేళ్ళని పట్టుకోవాలి. ఎడమ చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి ఎడమ పాదం వేళ్ళనట్లా పట్టుకోవాలి. చేతుల వేళ్ల సహాయంతో పాదాల వేళ్ళనట్లా పట్టుకుని నడుమును స్ట్రైట్గా పెట్టి ఇలా ఉంటే బద్ధ పద్మాసనం. ఇది చాలా చాలా కష్టమైన ఆసనం. ఇక ఉండలేనప్పుడు మెల్లగా చేతుల్ని వదిలేసి ఒక్కొక్క కాల్ని పైనుంచి తీసి చాపేసి చేతులు వెనక పెట్టుకుని హాయిగా దండాసనంలో రిలాక్స్ అవుతాం.